ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అను కీర్తిలిద్దరూ నా బన్నీకి చెల్లెళ్ళు వాళ్ళు. నేను వాళ్ళ కన్న తల్లిని అంతే. నా నుంచి వాళ్ళని ఎవ్వరూ దూరం చేయలేరు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నానండి, బన్నీ నా కన్న కొడుకు, అను కీర్తిలు మీ కన్న పిల్లలు. నా నుంచి బన్నీని, మీ నుంచి అను కీర్తిలని ఆ దేవుడు కూడా దూరం చేయలేడు. ఇట్స్ మై ప్రామిస్. హలో, ఏంటి హనీ, బిజీగా ఉన్నావా? టెన్షన్గా ఉన్నాను. ఎందుకు కాల్ చేసావో చెప్పు. మనం కలవాలని చెప్పాను కదా హనీ. కుదరదని నేను కూడా చెప్పాను కదా. నువ్వు బయటికి రావడం కుదరకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. వద్దు, నేనే వస్తాను. రేపు మన ఫేవరెట్ రెస్టారెంట్కి వస్తావు. అక్కడ మనం కలిసి చాలా విషయాలు డిస్కస్ చేయాలి. ఓకే. నువ్వు మిస్ చేయవు కదా? నువ్వు మిస్ చేసావు అనుకో, నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే, బాయ్. చిలక్కకి కోపం చాలా ఎక్కువైంది. రేపు కలిశాక జాంపండు తినిపించాలి. హారిక, ఏదన్నా ప్రాబ్లమా? నో ప్రాబ్లం అఖిల్. మరెందుకు పక్కకెళ్ళి మాట్లాడావు? అది నీకు డిస్టర్బ్ అవుతుందని. నువ్వు టెన్షన్గా ఉన్నావు, నాకేదో డౌట్గా ఉంది. ఏంటి నీ డౌట్? ఇప్పుడు నిజంగానే నీ ఫ్రెండ్తో మాట్లాడావా? నీకంత డౌట్ ఎందుకు? నా ఫ్రెండ్ కాల్ చేసింది, డబ్బులు అడుగుతుంది. నేను లేవని చెప్పాను. తన దగ్గర అప్పు తీసుకున్నావా? కాదు, తనే నన్ను అప్పుగా అడుగుతోంది. చూడు, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకే ప్రాబ్లము రాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం అఖిల్? ఆదిత్య గారితో నువ్వు ఇంకా టచ్లో ఉన్నావని నాకు డౌట్గా ఉంది. వాడికి ఫేవర్ చేయాలని మన కంపెనీకి ద్రోహం చేశావంటే నేను చంపేస్తాను. నేను అలా ఎందుకు చేస్తాను? వాడి కంపెనీలో చేరి 2 సార్లు మన కంపెనీ సీక్రెట్స్ అన్ని వాడికి ఇవ్వాలని ట్రై చేసావు కదా. అప్పుడంటే ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు రిజైన్ చేశాను కదా. ఆదిత్యకి నాకు ఏ సంబంధం లేదు. అది నిజమైతే నువ్వు ప్రాణాలతో ఉంటావు, అబద్ధం అయితే గనక నేనే నిన్ను చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.